మేలును కీడును మరణమును నేను మీ ముందుకు ఉంచుతున్నాను. ఈనాడు నేను మీకు విధించిన ప్రభువాజ్ఞలను పాటించులేని, ఆయనను ప్రేమించి ఆయనకు విధేయులై ఆయన శాసనంగా నెరవేర్చలేని మీరు పెంపుతండి పెద్ద జాతిగా విస్తరిల్లుదురు. మీరు స్వాధీనం చేసుకున్న నేల మీద ప్రభువులను దీవించును. కానీ మీరు ప్రభువును విన్నాడి ఆయన మాట నిరాకరించి అన్య దైవములను పూజించలేని తప్పక నశిస్తున్నని నేను నొక్కి వక్కారించుచున్నాను. మీరు యోజన 25 వరకు లూకాసు వార్త అధ్యాయం 9 వచనములు 22 నుండి 25 వరకు. యేసు శిష్యులతో ఇట్లనెను, మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే ప్రధానార్చకులచే ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ దినాన ఉత్థానమగుట అగత్యము అని పలికెను. మరియు వారందరితో, నన్ను అనుసరింపకోరువాడు తనను తాను త్యజించుకుని అనుదినము తన శిలువను ఎత్తుకుని నన్ను అనుసరింపవలెను. తన ప్రాణములను కాపాడుకుని చూచువాడు దానిని పోగొట్టుకును. నా నిమిత్తమై తన ప్రాణమును దారపోయేవాడు దానిని దక్కించుకును. ఒకడు లోకమంతటిని సంపాదించి తనను తాను కోల్పోయినా లేక తాను నశించిపోయిన ఎడల ప్రయోజనమేమి? ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువాని స్తుతి కలుగును గాక. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించే పని సర్వశక్తి గల పుట్టిన సర్వేశ్వరునికి అంగీకారముగా ప్రార్థించండి. ఈ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరించు. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, మేము నీ పవిత్ర బలిపీఠముపై ఇచ్చిన అర్పణములను దయతో స్వీకరింపుము. నీవు మా పాపములను క్షమింపుము. మా బలి అర్పణము నీ దివ్య నామములకు గౌరవములు చేకూర్చున్నట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండుగాక. నీ మనస్సులను ఉన్నతములకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి కలిగిన సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు నీ పుత్రుల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయ నిమిత్తము
ప్రత్యేకమైన అనుగ్రహ కాలను అనుగ్రహించింది. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మనసులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి యందే మా మనసులను లగ్నం చేయ ప్రేరేపించుచున్నావు. కావున సకల పునీతులతోను దూతలతో ఏకమై నిరతమో మేము నీ స్తుతి కారణం చేయగలగా జనాధిపతియైన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండినవి. మహోన్నతుడా హోసన్నా, ప్రభు నామమున యేసే ధన్యుడు. మహోన్నతుడా హోసన్నా. కావున పితాని నిత్యముగా పవిత్రుడు నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట నిత్యము. ఏదైనా నీ దివ్య కుమారులను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావములైన సమస్తములకు జీవము పోసి పవిత్రపరచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు నీ నామములకు నిర్మలమైన పని నర్పించుటకు ప్రజలను నిరతము ఇచ్చుచున్నావు. కావున ప్రభువా, ఈ కానుకలు నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా దీనిని పవిత్రపరచ ప్రతిమాలుకుంటున్నాము. ఈ విధమైన మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు కలుగుగాక. అతని ఆజ్ఞ ప్రకారం ఈ కృతజ్ఞత అర్చన నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడుతున్న రాత్రి అప్పమునందుకుని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచున్నట్లే, మీరందరూ దీనిని తీసుకుని తింటుము. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. సర్వేశ్వర ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచున్నట్లే, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పాలన చేయండి. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై ఆరబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. సర్వేశ్వర ఇది విశ్వాస రహస్యము. మీ మరణము ప్రకటిస్తాము, మీ ఉత్థానము సాటుదము, మరణము వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, ఈ దివ్య కుమారుని రక్షణాయుతమైన శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించేన ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ కానుకను నీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణం ద్వారా నీతో సత్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్లా దయచూపుము. ప్రభువు నీకు నిత్యార్పణగా రూపొందించుగాక. నీవెందుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతైన మరియమాతతోనూ ఆమె నిగ్రహవరుడైన పునీత యోసేపు గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్ములో మోక్ష భాగ్యములకు వారసులను చేయుము. ఏదైనా మీరు విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సత్యపరచి ఇవ్వని లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును, ఆరోగ్యమును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయి నీ శ్రీ సభను నీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని,
తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమ ఎత్తును దృఢపరచము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకించము. దయగల తండ్రి, నలుదశల చదివిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమైంది లోకము వెళ్ళిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకున్నాము. మేము రచన చేరి నీ మహిమను వీక్షించు నీ త్యాగంలో పొందుకున్నాక మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకములకు దయచేయుచున్నాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైన నీకు యుగయుగములు కలుగునగాక. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయిన ప్రయోజనం మనందరం కూడా నశించిపోవటం దేవుడికి ఇష్టం లేదు. అందుకని యేసు ప్రభు శిలువ మార్గాన్ని ఎంచుకున్నాడు. పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి మూడవ దినాన ప్రారంభపడ్డాడు. మనం కూడా జీవించాలి అంటే ఈ శిలువ మార్గాన్ని వెంబడించాలి. శిలువ మార్గాన్ని మనం కూడా వెంబడించాలి. అనగా మనలో ఉన్నటువంటి పాపమును, అసూయ, ద్వేషం, అవిధేయత, వక్ర మార్గాలను అన్నీ కూడా విడనాడాలి. అందుకే ఈరోజు ప్రభుత్వం మీరు మేలు జీవము ఎంచుకోండి అని అంటున్నాడు. ఆశీర్వాదాన్ని మీరు ఎంచుకోండి. శాపములకు బదులుగా దీవెనతో కావాలని మరణించడానికి బదులుగా శాశ్వతంగా జీవించడానికి మీరు ఎంచుకోండి. మీరు కలకాలము జీవించాలి, మీరు శాశ్వతంగా జీవించాలి అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా ఈ తపస్సు కాలంలో ఈ 40 రోజులు మనందరం ప్రయాణం చేస్తున్నాం. ఈ ప్రయాణం అంతా కూడా మనము దేవునికి విధేయమవుతూ దేవుని ఆజ్ఞలను, కట్టడలను పాటిస్తూ ఆ దేవుని యందు నమ్మకము, భయభక్తులు కలిగి జీవించి క్రీస్తు ప్రభువులాగా మన శరీరాన్ని, మన మనసును, మన హృదయాన్ని ఆ సిలువకు అంటగొట్టుకొని పాపమునకు మరణించి ఉత్థాన క్రీస్తుతో లేవనెత్తబడి జీవించడానికి మనందరూ కూడా ప్రయత్నించాలి. అందుకు కావాల్సిన శక్తిని, కారణము, అనుగ్రహాలను దయచేయమని ప్రభుత్వం వేడుకుంటూ ఆ సిలువని ప్రార్థన చేశారు. ప్రభు నాకు కూడా బలము, శక్తి శోధన సమయంలో, పాదన సమయంలో నాకు శక్తి అని చెప్పి ప్రభుత్వం వేడుకుంటూ పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన ఆహారము మాకు నేర్చుకుని మా యొక్క అప్పుల వారిని నిర్మించినట్టు మాకు నేర్చుకుని మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులను రక్షించుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని, ఆరోగ్యమును ప్రసాదించు. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షాలను మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచున్నాము. నిరంతరము మీదే రాజ్యం, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో చించిన ప్రభువైన యేసువా,
మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములో జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. నీ ఆత్మతో ఉండును గాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుంటాము. సర్వేశ్వరి కొలుపుతాం లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచేయము. సర్వేశ్వరి కొలుపుతాం లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచేయము. సర్వేశ్వరి కొలుపుతాం లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు శాంతి దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభువు. మనందరినీ మరణం నుండి తప్పించి జీవవంతులుగా చేయుటకు మనందరి తరపున మరణించిన ప్రభు, మరణించి ఉత్థానుడైన ప్రభు. ఈ ప్రభుని ఎందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యందు ప్రవహించుట మా పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. అందరం కలిసి అద్భుత శక్తి గల ఓ దివ్య పాలయేసువా, అడుగుడు మీకు వస్తబడును, వెతుకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తెరవబడును అని చెప్పిన మాట ప్రకారం ఈ పవిత్ర విడుదల ద్వారా నా ప్రార్థనను ఆలకించి నేనిప్పుడు తట్టుచు వెతుకుచు అడుగుచున్న ఈ వరమును అనుగ్రహించండి. కోరుకోండి, మనసులో నీ ఉద్దేశాలు, నీ అవసరాలు, నీ కోరికలను బాగా విన్నవించండి. ఓ దివ్య బాలయేసువా, నా పేరిట మీ తండ్రిని ఏమి అడిగినను మీకు అనుగ్రహించును. మీరు సెలవిచ్చిన ప్రకారం మీ పవిత్ర మాతైన కనికరింప విడుదల ద్వారా ఈ మనవిని దయచేయమని మీ నామమున ఈ దివ్య పితను ఆత్మతో వేడుచున్నాము. ఓ దివ్య బాలయేసువా, పరలోకములోకి గతించిపోయినను నా మాటలన్నిటికీ గతించిపోవునని చెప్పిన మీ మాట ప్రకారం మీ పవిత్ర మాతైన కనికరింప విడుదల ద్వారా నా ప్రార్థన తప్పక ఆలకింపబడునని దృఢ నమ్మకం కలిగి ఉన్నాను. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము, క్రీస్తువా మా ప్రార్థన విన్నవించండి, క్రీస్తువా మా ప్రార్థన ఆలకించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. పరలోకమందున్న
స్వామి. మా అంతరంగములను పరిశీలించి పాలింప జ్ఞానం గల దివ్య బాల యేసువా, మా మీద దయ ఉండండి స్వామి. ఎల్లవేళలా మాకు తోడ్పడటకు ఆశించు దివ్య బాల యేసువా, మా మీద దయ ఉండండి స్వామి. మా ఆదరణతో మా గమ్యస్థానాలను నడిపించు దివ్య బాల యేసువా, మా మీద దయ ఉండండి స్వామి. మా హృదయముల నుండి అంధకారమును పారదోలు సత్య వెలుగైన దివ్య బాల యేసువా, మా మీద దయ ఉండండి స్వామి. నీ అవతారముచే మా దారిద్ర్యమును పారదోలు దివ్య బాల యేసువా, మా మీద దయ ఉండండి స్వామి. సకల బాధలు వ్యాధుల నుండి మాకు ఉపశమనమునకు స్నేహమైన దివ్య బాల యేసువా, మా మీద దయ ఉండండి స్వామి. మా పాపములను నీ అనంత కరుణతో క్షమించు దివ్య బాల యేసువా, మా మీద దయ ఉండండి స్వామి. నీ అద్భుత శక్తితో మమ్మ బలపరచు దివ్య బాల యేసువా, మా మీద దయ ఉండండి స్వామి. పైచాచిక శక్తులను నీ అనంత శక్తితో పారద్రోలిన దివ్య బాల యేసువా, మా మీద దయ ఉండండి స్వామి. నీ నీతిచే మమ్మ పాపములకు దూరం చేయించిన దివ్య బాల యేసువా, మా మీద దయ ఉండండి స్వామి. నరక వాక్యులను జయింప శక్తి గల దివ్య బాల యేసువా, మా మీద దయ ఉండండి స్వామి. నీ ముఖ లావణ్యముచే అందరినీ ఆకర్షించు దివ్య బాల యేసువా, మా మీద దయ ఉండండి స్వామి. జగమును మీ హస్తం నందు దాల్చిన మహాత్ముడమైన దివ్య బాల యేసువా, మా మీద దయ ఉండండి స్వామి. ఆ చల్లని హృదయములకు వెచ్చదనమును కూర్చు దివ్య బాల యేసువా, మా మీద దయ ఉండండి స్వామి. నీ అద్భుత హస్తములకి దీవించు దివ్య బాల యేసువా, మా మీద దయ ఉండండి స్వామి. నీ విశ్వాసుల హృదయములకు ఆనందదాయకమైన దివ్య నామమును ధరించిన దివ్య బాల యేసువా, మా మీద దయ ఉండండి స్వామి. ప్రపంచమంతయు మీ మహిమతో నింపిన దివ్య బాల యేసువా, మా మీద దయ ఉండండి స్వామి. దయాపరులై ఉండి మమ్మల్ని రక్షించండి స్వామి. సకల కీడుల నుండి మమ్మల్ని రక్షించండి స్వామి. సకల పాపముల నుండి మమ్మల్ని రక్షించండి స్వామి. సకల అంటు వ్యాధుల నుండి మమ్మల్ని రక్షించండి స్వామి. నేను చూపిన అపనమ్మకము నుండి మమ్మల్ని రక్షించండి స్వామి. ఈ అద్భుత శక్తి పట్ల మా అపనమ్మకము నుండి మమ్మల్ని రక్షించండి స్వామి. నిన్ను గౌరవించుటలో మేము చూపిన నిర్లక్ష్యము నుండి మమ్మల్ని రక్షించండి స్వామి. సకల కీడుల బాధల నుండి మమ్మల్ని రక్షించండి స్వామి. నీ దివ్యత లేని మరి మాట సాకుడు తండ్రి అయిన పునీత జోజప్ప గారి శక్తివంతమైన ప్రార్థన వేడుకల ద్వారా మమ్మ రక్షింపమని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనను ఆదరించండి స్వామి. మీ దివ్య బాల్యమందు మా భక్తి ప్రేమను స్థిరపరిచి పెంపొందించుమని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనను ఆదరించండి స్వామి. మీరు వసైన లెక్కలేని మీరులను మమ్మ నిత్యము స్మరింప చేయమని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనను ఆదరించండి స్వామి. మీ దివ్య హృదయం పట్ల మా ప్రేమను అధికంగా ప్రచురణ చేయమని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనను ఆదరించండి స్వామి. నమ్మికతో మేము శరణ వేడి వారిని దయతో ఆలకించమని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనను ఆదరించండి స్వామి. ఆ దేశమందును ప్రపంచ దేశములందును శాంతి భద్రతలను ఆయురారోగ్యం నెలకొల్పమని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనను ఆదరించండి స్వామి. రానున్న సకల విపత్తుల నుండి అంటు వ్యాధుల నుండి మమ్మల్ని తప్పించమని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనను ఆదరించండి స్వామి. మీ అవతారిన గల వారందరికీ నిత్య జీవం అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనను ఆదరించండి స్వామి. దేవుని న్యాయ సింహాసనం మీద మమ్మ దయతో చూడమని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనను ఆదరించండి స్వామి. ఈ అద్భుత స్వరూపమును దర్శించి ప్రార్థించు మాకు ఊరటగాను శరణముగా ఉండమని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనను ఆదరించండి స్వామి. దేవుని కుమారుడును మరింతగా తండ్రుడైన ఓ దివ్య బాల యేసువా మేము వేడుకొనుచున్నాము. మా ప్రార్థనను ఆదరించండి స్వామి. సర్వేశ్వరుని పిల్లలకు పాపములను పరిహరించడు ప్రభువా. మా పాపలను మన్నించండి స్వామి. సర్వేశ్వరుని పిల్లలకు పాపములను పరిహరించడు ప్రభువా. మా మనవి ఆలకించండి స్వామి. సర్వేశ్వరుని పిల్లలకు పాపములను పరిహరించడు ప్రభువా. మా మీద దయ ఉండండి స్వామి. ప్రార్థించుదాము. అద్భుత శక్తి గల ఓ దివ్య బాల యేసువా, మా విపత్తులలో మమ్మ దయతో దీక్షించుమని మీ ఎదుట సాష్టాంగపడి వేడుచున్నాము. మా ప్రార్థన వలన మీ మృదు మధుర హృదయము దయాపూరితమై మేము అత్యంత ఆసక్తితో అడుగు వరమును ప్రసాదించుగాక. మమ్మ ఆవరించిన సకల బాధలను, అపనమ్మకములను, కష్టములను, దురదృష్టములను తొలగించి
కరుణించండి. మీ పవిత్ర బాధలను చూచి మా ప్రార్థనలను ఆలకించి మాకు కావలసిన కోరికలు సహాయమును దయచేయండి. మేము పితా పవిత్ర ఆత్మలతో మిమ్మల్ని ఇంతకాలము స్తుతించుగాక. దివ్య బాలీశ్వరులకు సమర్పణ ప్రార్థన. అందరం కలిసి ఓ దివ్య బాలీశ్వర మేము ఆరాధించున్నాము. మీ పవిత్ర పాదం యొక్క బలపరాశ్రమలకు మేము ప్రేమించి పూజిస్తున్నాము. మా కొరకై వాడిగా జన్మించినందుకు మీకు వందనాలు అర్పిస్తున్నాము. నన్ను సంపూర్ణంగా మీకు అప్పగిస్తున్నాను. ఇప్పుడు నా జీవితకాలమంతయు మీ పవిత్ర పాదం యొక్క పుణ్యములను నాకు బోధించుటకు వేడుకుంటున్నాను. మీ దీవెనలు, మంచితనము, ప్రేమను, విధేయతను, విశ్వాసమును నాకు ప్రసాదించండి. మేము ప్రేమించి అనుసరించి మోక్షాలను మహిమలు ఆనందించగలను. ఆమేన్. దేవా, నాలో నిర్మల హృదయమును స్థితింపును, నూతనమును స్థిరములైన మనస్సును నాలో నెలకొల్పుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మేము స్వర్గపు ఆహారమును భుజించి నీ దివ్య ఆశీస్సులను పొంది ఉన్నాము. ఈ దివ్య సప్రసాదము మాకు పాప క్షమాపణమును రక్షణమును దయచేయుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండుగాక. సర్వశక్తిగల సర్వేశ్వర, నిత్య జీవపు విధానములను నీవు నీ ప్రజలకు తెలియజేసి వారిని ఆ త్రోవలో నడిపించి మంచి మార్గంలో నడిపించి నిత్య జ్యోతివైన నీ వద్దకు చేరుకున్నట్లు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేమందరినీ ఆశీర్వదించి దీవించి సదా కాపాడునుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. రేపటి రోజు నెలలో మొదటి శుక్రవారం కనుక ఉదయం 10 గంటల నుండి జపమాల ప్రారంభిస్తాము. జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, శిలువ మార్గము, వీరుల పూజ, ప్రేమ ఇవన్నీ కూడా ఉంటాయి. అందరూ కూడా దీక్ష పనులు, విశ్వాసులు అందరూ